సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అన్నదమ్ములును అన్నదమ్ములును పద్యాన్ని కూడా పాట రూపంలో ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ జనరేషన్ కి అందించడము అంటే బాలు గారు అంతమంది మధ్య ఏమి పుణ్యంబు చేసనో పాడుతా తీయగా నీ వంటి గాయకుడిని కన్నందుకు, నీ అంతటి గాయకుడిని కన్నందుకు. నేను మా నాన్నగారి పేరు కూడా నేను పచ్చబొట్టు పొడిపించుకోలేదు. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కుల కేలగల్గెను. ఆయన ఒక్క ఉదుటి నెల పైకి లేచి నాతో పాటు సినిమా సాంగ్స్ వస్తాయా లేదా, నాకు సినిమాలో ఆఫర్లు వస్తాయా లేదా అనిపించలేదు అప్పుడు? ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఎవరికి తెలుసు చితికిన మనసు, అప్పనా తన్నమన్నా అందరికి దండాలన్నా. ఇప్పుడంతా వెస్ట్రన్ బీట్ లేకుంటే ఫ్యూజన్ మిక్స్ ఇట్లాంటి ట్రెండ్ కనిపిస్తోంది. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి. తెలుగు ఉన్నటువంటి మాధుర్యం కావచ్చు, అందులో ఉన్నటువంటి సాహిత్యం కావచ్చు, టచ్ అవ్వట్లేదు అనేది. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना. అయితే ఇన్ని పాటలు పాడుకున్న తర్వాత ప్రవీణ్, జానపదం భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలా ప్రీతిసిదే మనసారే ಹೇಳೋ ಕ್ಷಣ. ఏ భాష సరిపోదన్నారు, 4 భాషల్లో చెప్పేశారు. మీరు పంపిన 2 వీడియోల తర్వాత చాలా ఆలస్యంగా మీకు జవాబిస్తున్నాను. ఆయన నాతో చివరిగా మాట్లాడి నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నటువంటి ఒక గాయకుడు తెలుగు సినిమా పాటల్ని ఎంత తీయగా పాడతారో అంతే హృదయంగా తెలుగులో ఉన్నటువంటి పద్యాల్ని కవితల్ని కూడా సూపర్ సింగర్లా పాడేస్తారు. ఎస్, మనతో పాటుగా ఉన్నారు ప్రవీణ్ కుమార్ కొప్పోలు గారు. ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. సో పాడుతా తీయగా సూపర్ సింగర్స్, వీటితో పాటుగా బోల్డ్ అన్ని సినిమా పాటలు, డివోషనల్ సాంగ్స్ ఇన్ని చేసినప్పటికి కూడా ప్రవీణ్ కుమార్ అనగానే నాకు టక్కున గుర్తొచ్చేది, ఇవన్నీ పక్కన పెడితే తెలుగు పద్యాలు, తెలుగులో ఉన్నటువంటి ఎప్పుడో మన చిన్నప్పటి కాలంలో చదువుకున్నప్పటి గుర్రం జాషువా కావచ్చు, సత్య హరిశ్చంద్ర కావచ్చు, ఇవన్నిటి మీద ఆ మక్కువ ఏంటి అసలు? పాడుతా తీయగా ఇది ఎంటైర్లీ డిఫరెంట్ జానర్స్ అనిపించదా? నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. మెయిన్గా నాకు తెలుగు సినిమా పాటల పట్ల మక్కువ కలిగింది అంటే దానికి ప్రధాన కారణం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన తెలుగు భాష గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. చాలా వేదికల మీద కూడా తెలుగు భాష గురించి గొప్పగా చెప్తూ ఉండేటువంటి సందర్భాలు చాలా చూశాను అనమాట. అలా నాకు తెలుగు భాష మీద చాలా ఇంట్రెస్ట్ కలిగేది అనమాట. సో ఈ తెలుగు భాషకి, తెలుగు అంటేనే మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరికైనా కూడా పద్యం, తెలుగువారి పద్యం, తెలుగువారి గర్వం, తెలుగువారి యొక్క ఎలా చెప్పాలి, కిరీటం అంటే పద్యం అనమాట. సో అటువంటి పద్యాన్ని ఇప్పుడున్న జనరేషన్స్ కూడా తెలియజేయాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ పద్యాలు అనేవి నేను బాగా పాపులర్ చేస్తున్నాను. అంటే పాపులర్ చేయడం అంటే ప్రతి చోట ప్రతి ఒక్క వేదికల మీద పాడుతూ ఉంటాను అనమాట. సో అలాగే నాకు ఈ అబ్బాయి సినిమా పాటలే కాదు, రాకింగ్ నంబర్సే కాదు, డాన్స్ మూమెంట్సే కాదు, పద్యాలు కూడా చాలా బాగా పాడుతున్న పేరు వచ్చింది. యూజువల్గా ఇప్పుడు తెలుగు పాటలు పాడుతున్నారు అనుకుంటే దానికి కావాల్సినటువంటి శాస్త్రీయ సంగీతం అనేది మీరు నేర్చుకొని ఉండాలి. బట్ ఇప్పుడు పద్యాలు మన గతంలో వచ్చినటువంటి తిరుపతి వెంకట కవులు, దూర్జటి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే తెలుగు భాష మీద, ఆ సాహిత్యం మీద కూడా పట్టు ఉండాలి కదా. ఎలా మేనేజ్ చేశారు అసలు? ఎలా దీన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు? అంటే ఒక తెలుగువాడిగా పుట్టినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఖచ్చితంగా. మన తెలుగు నుడికారపు సొగసు, ఆ పద్యాల్లో ఉన్నటువంటి ఆ కమ్మదనం, ఆ మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలిగినప్పుడు మన భాషకు మనం నిజంగా గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో అందుకనే నేను ఎన్ని దేశాలు తిరిగినా వెళ్ళిన దగ్గర ప్రతి చోట ఒక పద్యం ఖచ్చితంగా పాడుతూ ఉంటాను అనమాట. సో అలా అటు ఫిలిం సాంగ్సే కాదు, ఇటు పద్యాలను కూడా మేనేజ్ చేయాలని ఒక ఆలోచనతో నేను చేయడం మొదలెట్టాను. ఫస్ట్ ఏదైనా ఒక పద్యం మీకు బాగా నచ్చింది, లేదు బాగా పేరు తీసుకొచ్చింది, ప్రవీణ్ కుమార్ అనగానే
ఎలా అయితే సినిమా పాటలో లేకుంటే పాడతా తీయగా సూపర్ సింగర్ స్ట్రైక్ అవుతుందో పద్యాలు కూడా అంటే ఏం పాడతారు? పాడుతా తీగలో నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి పద్యం ఒకటి ఉంది, తిరమై సంపదలెల్లా అని, సత్యహరిశ్చంద్ర పద్యం, అది పాడతాను. ప్లీజ్. అన్నదమ్ములును అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిల్ వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు కదలిపోయిరి కదలిపోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు నా మీద నీవును కక్షపోని ఓ వస్త్రమా నా మీద నీవును కక్షపోని జారిపోయద వేలనే జాలి లేక తిరమై తిరమై సంపదలెల్లా వెంటనొకరీతిన్ సాగిరావు ఏరికి ఏ సరికి ఏ పాటు విధించనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం బేరికి కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా ఆ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. చాలా 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 బాగుంది. ఇది మీరు పాడుతా తీయగాలో పాడినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది అసలు? మేడం అసలు నేను నా లైఫ్లో ఇటువంటి పద్యాలని నా లైఫ్లో బాలుగారు ముందు పాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నేను ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చాను, నేను ఒక వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను.
అటువంటి నాకు ఈ పద్యం అనేది ఎంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది అంటే, డాలస్లో నేను నా ఫస్ట్ అమెరికా ట్రిప్ బాలుగారితో కలిసి వెళ్ళాను నేను. పాడుతా తీగ విన్ అయిన తర్వాత ఒక 4,000-5,000 మంది తెలుగువారి మధ్య బాలుగారి దగ్గర నేను ఈ పద్యం పాడితే, బాలుగారు అంతమంది మధ్య ఏమి పుణ్యంబు చేసానో పాడుతా తీయగా నీ వంటి గాయకుడిని కన్నందుకు అని మిత్రమా నన్ను సంబోధించి అని అలా అన్నానంటే నేను 2 కాళ్ళు నీళ్ళు చేసి దండం పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను దైవంలాగా పూజించే వ్యక్తి అనమాట. నా తల్లిదండ్రుల తర్వాత నాకు మా నాన్నగారు ఎంత ఇష్టమో, ఎంత పిచ్చో, నేను మా నాన్నగారి పేరు కూడా నేను పచ్చబొట్టు పొడిపించుకోలేదు, కానీ ఎస్పీబీ గారు పొడిపించుకున్నాను. ఎందుకంటే అంత పిచ్చి అనమాట, అంత ప్రేమ అనమాట నాకు. అటువంటి ఆయన అలా మిత్రమా నన్ను సంబోధించినప్పుడు దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకున్నారు అనమాట. సో అంత ఆయన హృదయంలో నాకు అంత చోటు ఇచ్చేంత పని చేసింది అనమాట ఈ పద్యం అనేది. సో ఈ పద్యం అనేదానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా. అటువంటి నేను ప్రేమించి అభిమానించినటువంటి ఆ మహాగాయకుడి యొక్క హృదయంలో నాకు చోటు కల్పించడానికి ఈ పద్యం ఎంతో దోహదం చేసింది అనమాట. సో అంత హార్ట్ టచింగ్ అనేది యాక్చువల్గా బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరి గురించి అయినా మాట్లాడాలనుకుంటే వాళ్ళు దీవించడమో లేకుంటే వాళ్ళకి మంగళాశాసనాలను ఇంకోటో ఆశీర్వచనాలు చెప్తారు, కానీ ఇంత ఆ ఎమోషనల్ బాండ్ అనేది అంతగా ప్రతి చోట ప్రతిసారి కనిపించదు అది. సో అంటే ఆ టైంలో అంటే అసలు ఒక రకమైన ఎమోషన్ అనమాట బాలుగారికి నాకు మధ్య ఉన్నటువంటి. ఆయన పాడుతున్నప్పుడు ఆయన చేతులు ఎలా అనడం, నేను ఆ పద్యాన్ని ఆలాపన చేస్తున్నప్పుడు ఆ దమ్ము బిగబట్టి ఒక 30 seconds పాటు నేను దమ్ము బిగబెట్టి పాడుతున్నప్పుడు ఊపిరి తీసుకోకుండా ఆయన ఆ చేతులు ఇలా పెట్టి అబ్బా ఏమి కర్ణానికి అంత ఇంపుగా ఉంది, చెవులకి అంత ఇంపుగా ఉంది ఆయన చెప్తూ ఉంటే. అసలు ఆ విజువల్స్ ఇంకా యూట్యూబ్లో ఉన్నాయండి, ఆ వీడియో ఉంది. అది కానీ చూస్తే అసలు నిజంగా నాకు ఇప్పటికి ప్రతిసారి నేను ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో అంత దగ్గర చేసింది ఆయనకి నన్ను ఈ పద్యం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎన్ని పాటలు పాడినా, ఎన్ని డాన్సులు చేసి ఎన్ని చేసినా కూడా ప్రవీణ్ ఆ పద్యం ఒకటి ఏదైనా పాడించమ్మా. ఒకసారి ఒకనొక టైంలో న్యూయార్క్లో ఒక షో అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ నేను పాడుతున్నాను. బాలుగారిని ఎవరు అడిగారు, ఒక సత్యహరిశ్చంద్ర పద్యం పాడండి బాలుగారు, మేము నోటించి వినాలనుకుంటున్నాం అంటే, నేను కాదు నా టీంలో ఒకడున్నాడు పాడేవాడు, వాడి చేత పాడిస్తాను అని చెప్పేసి స్టేజ్ పైకి పిలిచి, వీళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా అంటే, సరే ఏమడుగుతున్నారు, పద్యం అడుగుతున్నారు. నువ్వు పాడాలి ఇక్కడ, ఎందుకంటే పద్యం అంత అద్భుతంగా పాడతావు కాబట్టి నువ్వు ప్రజెంట్ చేస్తేనే బాగుంటుంది ఆ పద్యం అని చెప్పేసి ఆయన నన్ను అక్కడ పద్యం పాడించారు అనమాట. సో అంత మంచి మనసున్నటువంటి గాయకులు అనమాట బాలుగారు. సో అంత మంచి మనసున్నటువంటి ఆయన మనసులో నన్ను గుర్తుపెట్టుకునేలాగా చేసినటువంటిది పద్యం అనమాట. పద్యం అంటే ఎందుకంత పిచ్చి? ఇప్పుడు మామూలుగా ఏదైనా నేర్చుకోవాలి, మన కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే పాటలు పాడితే సరిపోతుంది, పాటలు నేర్చుకోవాలి అనేది ఉంటుంది. పద్యాన్ని కూడా పాట రూపంలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ కి అందించడము అంటే ఈ థాట్ అసలు ఎలా వచ్చింది మీకు? అది చెప్తున్నాను కదా, అంటే ఏదైనా కానీ మన లైఫ్లో ఏదైనా ఒక సంథింగ్ స్పెషల్ ఉండాలి. డెఫినెట్ నా లైఫ్లో ఐఎమ్ సింగర్, డెఫినెట్గా నేను సింగర్, మంచి డాన్సర్. నేను మైకేల్ జాక్సన్ లాగా డాన్సులు చేస్తూ ఉంటాను, మూన్ వాక్ చేస్తాను, చిరంజీవి గారు అంటే పిచ్చి నాకు, ఈ పనులన్నీ చేస్తూ ఉంటాను. కానీ సంథింగ్ ఇంకేదో చేయాలి, కొత్తగా చేయాలి. మనం కొత్తగా చేయాలంటే మనకి దాంట్లో నేను దేనైతే ఇష్టపడుతున్నో దాంట్లో మనం జనాలకు కొత్తదనం చూపించాలి. అందుకని ఈ పద్యాలు ఇలా ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది. ఎవరైనా కానీ హార్మోనియం పెట్టుకుంటారు. నేను ఒకసారి సాక్స్ఫోన్ తోటి ఒక ప్రోగ్రామ్ చేశాను. సాక్స్ఫోన్ పక్కన పెట్టుకొని ఆ సాక్స్ఫోన్తో పాటు పాడాను అనమాట నేను. అది చాలా బాగా సక్సెస్ అయింది అసలు. అరే ఆ గమకాలు కూడా అతను సాక్స్ఫోన్ వాయించే విద్వాంసుడు, ఆయన కూడా నేను పాడేదాన్ని బట్టి ఆయన బీజిఎమ్స్ అవన్నీ కూడా అక్కడికక్కడే కంపోజ్ చేసుకున్నాడు. భలే అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. సో ఇలా కొత్తగా ఉంది కాబట్టి మన తెలుగు నుడికారపు సొగసుని జనాలకి తెలియపరిస్తే ఎలా ఉంటుంది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురి మహిమ తెలిసెన్
భువనైక మోహనోద్ధత సుకుమార వారవనితా జనత ఘనతాపహార సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటల్జుమీ. తెనాలి రామకృష్ణ కవి ఒక వ్యక్తి యొక్క రొమాంటిక్ సెన్స్ గురించి, దుర్జటి కవి గారి యొక్క రొమాంటిక్ సెన్స్ గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అసలు దట్ అది పద్యం అంటే అదే అనమాట. పద్యంలో మనం పద్యంలో ఒకరిని తిట్టినా కూడా వాడు దాన్ని అందంగా ఉంది, వాడు చాలా ఆనందంగా తీసుకుంటారు అనమాట. అదనమాట. అందుకే అంత ఇష్టం పద్యం అంటే నాకు. ఇప్పుడు పద్యం అనగానే మనకి పౌరాణిక చిత్రాలు గుర్తొస్తాయి, లేకపోతే సురభి నాటకంలో అక్కడ కనిపించేది కనిపిస్తుంది కదా. పెద్దగా ఇప్పుడు పద్యాన్ని ఇలా వాడుకోవచ్చు, లేకుంటే కమర్షియల్ గా, లేకుంటే మీరు చేసేటువంటి షోస్ కోసం పెట్టుకోవచ్చు అనేది ఆ కాన్సెప్ట్ మీకు ఎంత ఉన్నప్పటికీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి, డిమాండ్ చేసేవాళ్ళు ఉండాలి. మా దగ్గర ప్రవీణ్ ఇది పాడాలి, ఈ పద్యం ఆయన నోటి నుంచి వినాలి. ఎలా వస్తుంది అసలు మీకు వచ్చేటువంటి ఆఫర్స్ కావచ్చు, మిమ్మల్ని పిలిపించుకోవడం కావచ్చు? అండ్ వన్ మోర్ థింగ్ మేడం, నన్ను ఎవరైనా ఒక ప్రోగ్రామ్ పిలిచారనంటే ఖచ్చితంగా మళ్ళీ నన్ను ఇంకొక 10-15 సార్లు ఖచ్చితంగా పిలుస్తారు అనమాట. నేను వాళ్ళతో ఉండే విధానం అలా ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే విధానం అలా ఉంటుంది, నేను ఆ షోలో వాళ్ళని ఎంటర్టైన్ చేసే విధానం కూడా అలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళకి ఏదైనా నేను ఒక పద్యాన్ని పాడి వినిపించినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ పద్యాన్ని అడిగేలాగే నేను పాడతాను అనమాట. ఖచ్చితంగా అడిగి పాడించుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, కలిసే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ పద్యాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అనమాట, చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు అనమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక షో కోసం కాలిఫోర్నియా వెళ్ళాను, బేకర్స్ ఫీల్డ్ అనే ప్లేస్కి వెళ్ళాను అనమాట. కాలిఫోర్నియా వెళ్తుంటే బేకర్స్ ఫీల్డ్లో భీమవరం నుంచి ఒక 70 మంది రాజులు కుటుంబాలు అక్కడ సెటిల్ అయి ఉన్నాయన్నమాట. నేను కాలిఫోర్నియా వచ్చినానని తెలిసి వాళ్ళు నాకు ఫోన్ చేసి, మీరు బేకర్స్ ఫీల్డ్కి వచ్చి మా కుటుంబ సభ్యుల మధ్య మీరు ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలని చెప్పన్నారు. అయ్యో తప్పకుండా అండి వస్తానని అని చెప్పన్నాను. ఆ ఏరియాకి ఫ్లైట్ మార్గం ఉండదన్నమాట. జస్ట్ మేము కాలిఫోర్నియా దిగి అక్కడి నుంచి మళ్ళీ నేను బస్ పట్టుకుని వెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారు, ఏదో వేరే కారణాల వల్ల వాళ్ళ పాప నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయారు. నాకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. వెంటనే అప్పటికప్పుడు ఒక వ్యాన్ లాంటిది ఏదో బుక్ చేశారనమాట. బుక్ చేస్తే అదే ప్లేస్కి ఒక పురోహితులు, గోదావరి జిల్లా నుంచి వచ్చినట్టు ఒక పురోహితులు ఆయన వస్తున్నారు అనమాట. నేను అక్కడ నిలబడి ఉన్నాను, ఇక్కడ స్టాండ్లో, బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాను. సడన్గా వచ్చి నా ముఖం వైపు చూసి తేరిపార చూస్తున్నారు అనమాట. ఆయన చూసి, ప్రవీణ్ కుమార్ కదా, పద్యాలు పాడే ప్రవీణ్ కుమార్ కదా అన్నాడు అనమాట. అవునండి అని చెప్పి నాకు అంటే చాలా కొత్తగా, ఐ మీన్ ఆశ్చర్యంగా అనిపించింది. అనగానే నేను ఇంకా అవును స్వామి అనగానే, ఇప్పుడే విన్నానయ్యా నీ పద్యం, తిరమయ సంపదలలో పద్యం కంటి ముందు కనిపించో, ఇదేందో అసలు నాకు ఆశ్చర్యంగా, బాబా వారి యొక్క అనుగ్రహం లాగా ఉంది అని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన అక్షింతలు తీసి నా నెత్తి మీద ఇలా చల్లేసి ఇద్దరం కలిసి ప్రయాణించాం అనమాట. 3 hours పట్టింది అనమాట. 3 hours పట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు నమ్మరండి, ఆ భీమవరం రాజుగారులు అందరూ ఒక 70 members వాళ్ళందరూ కూడా కూర్చొని నా చేత పాటలు ఒక 30% అయితే పద్యాలు ఒక 70% పాడించుకున్నారు అనమాట. అంత ఇష్టంగా పద్యాలని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కడికి పోలేదు. మనం సరైన పద్ధతిలో ఆ పద్యాన్ని భావాత్మకంగా పాడి వినిపించగలగాలి, కర్ణానికి ఇంపుగా పాడి వినిపించగలగాలన్నమాట. నేను కొంతమంది కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే, పాట పద్యం మాకు అర్థం కావడం లేదండి, హార్మోనియం సౌండ్ ఎక్కువైపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. సో మోస్ట్లీ అటువంటి వాటికి నేను దూరంగా ఉండి పద్యాన్ని భావాత్మకంగా, పద్యం యొక్క భావం అర్థమయ్యేలాగా పద్యాలు పాడుతూ ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో అందుకనే నా చేత పాటలు పాడించుకున్న వాళ్ళు ఖచ్చితంగా పద్యాలు కూడా పాడించుకుంటారు. సత్య హరిశ్చంద్ర, ధూర్జటి, తర్వాత తిరుపతి వెంకట కవులు కదా. తిరుపతి వెంకట కవులు గారి మీద మీరు సరికొత్తగా ఏదో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టున్నారు, ఏంటది? శ్రీకృష్ణ రాయబారం పద్యాలన్నీ తీసుకొని ఏవైతే ఉన్నాయో, అంటే అన్ని పద్యాలు, అన్ని రకాల పద్యాలు, మామూలుగా రాయబారం పద్యాలు కావచ్చు, తర్వాత పడకసీని పద్యాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని ఒక కొత్త స్టైల్లో, కొత్త రాగాలతోటి నేను చేయాలని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను.
అది ముందుకెళ్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అతి త్వరలోనే నేను వెల్లడిస్తాను. ఒక పాట ఏదన్నా దాంట్లోంచి ఒక పద్యం. తప్పకుండా. మామ సత్యవతి పౌత్ర ధాత్రాష్ట్రులకును పాండవులకును సంధిగా వించి ఈ రాజులోకమునల్లా కాపాడుమని పాండవ దూతని నీ యొద్దకు వచ్చి తిని నే చెప్పబో పలుకులను సావధానముగా ఆలకింపుడి. సెట్లు ఉండేది, ఆ తర్వాత సీడీలు అయిపోయాయి, ఇప్పుడు వాటికి సంబంధించి పెన్ డ్రైవ్ల దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతున్నాయి. మీరు పాడాలనుకుంటున్నటువంటి ఈ పద్యాల్ని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? కొన్ని నేను వచ్చేసి ఓల్డ్ క్యాసెట్స్ ఉండేవి నా దగ్గర, వాటి కోసం నేను సంపాదించుకున్నాను. వాటిని నేను కొంచెం డిజిటలైజ్ చేయించుకుని, ఐ మీన్ డిజిటల్గా రికార్డ్ చేసుకొని MP3 ఫార్మేట్లో రికార్డ్ చేయించుకొని వినడాలు ఇలా చేసేవాడిని. కొన్ని నా సొంతగా కొన్ని రాగాలు కట్టుకునేవాడిని, కొన్ని పద్యాలకి రాగాలు కట్టుకొని ఈ పద్యాన్ని ఇలా ఈ రాగంలో పాడితే ఎలా ఉంటుంది, ఈ రాగంలో పాడితే ఎలా ఉంటుంది, అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో అలాగా అదే ఏదైనా కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఆ సంబంధించిన పుస్తకాలు తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి పదాలను ఎలా పలకాలి, ఆ విరుపులు ఎలా ఉండాలి. ఘంటసాల గారి పద్యాలు కూడా ఎన్నో వింటూ ఉంటాం కదా మనం. ఆ పద్యాలు ఆయన పాడుతున్నప్పుడు సాన్ ఎలా పలుకుతున్నాడు, షాన్ ఎలా పలుకుతున్నాడు, షాన్ ఎలా పలుకుతున్నారు. సో ఇవన్నీ కూడా సా షా 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 మెలికి షా షకారం అలా 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 మనం ఎలా పలకాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ, మనం ఎంత తెలుసుకున్నా కానీ నిత్య విద్యార్థినే కాబట్టి విద్యార్థిగానే ఉంటూ అవన్నీ తెలుసుకుంటూ ముందుకు వస్తున్నాను. సో విద్యార్థి అన్నారు కాబట్టి అసలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇవన్నీ? మ్యూజిక్ కావచ్చు, పద్యాలు కావచ్చు. నేనైతే ఏం నేర్చుకోలేదు. నాకు అన్నమయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో నేను ఫస్ట్ నేర్చుకున్న పాట అదివో అల్లదివో, అదివో అల్లదివో శ్రీహరివాసము, ఈ పాట. ఇంకా మళ్ళీ చెప్తానంటే మళ్ళీ పెద్ద అయిన బాలుగారి టాపిక్ వస్తుంది. ఇంత బాగా పాడేవాళ్ళు ఎవరు, ఇంత అద్భుతంగా ఇంత తీయగా పాడేటువంటి గాయకుడు ఎవరు నాకు తెలుసుకోవాలని చెప్పి మా ఫాదర్ని అడిగితే మా ఫాదర్ చెప్పారు. మా నాన్నగారి పేరు కొప్పోలు శ్రీరాములు గారు. ఆయన డాక్టర్తో పాటు ఇటువంటి లలిత కళల పట్ల చాలా ఇంట్రెస్ట్, ప్రేమ ఉన్న వ్యక్తి, పాడుతుంటారు సరదాగా. ఆయన చెప్పారనమాట, అరే నువ్వు బాగా అభిమానించే వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం నాకు ఆయన ఉన్నారు, పాడుతోదిగా వస్తుంది. అప్పుడు ఓల్డ్ పాడుతోదిగా వచ్చేదన్నమాట. అప్పుడు చూస్తే పాటలు పాడాలంటే ఇంతలా ఉండాలేమో అని చెప్పి అనుకునేవాడు అనమాట. మా నాన్న అడిగాను, నాన్న ఈయన నా బాలసుబ్రహ్మణ్యం అంటే ఈయనరా, భలే పాడతాడు, మంచి గాయకుడు రా అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇంకా అక్కడి నుంచి బాలుగారి మీద ప్రేమ మొదలైంది, పాట మీద ప్రేమ మొదలైంది. అలా అన్నమయ్య సినిమాలోని పాటలు మొత్తం నేర్చేసుకున్నాను. స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అదే పాటలు పాడేవాడిని. తర్వాత శంకరాభరణం, తర్వాత స్వాతిముత్యం, స్వాతికిరణం, ఇటువంటి పాటలన్నీ విశ్వనాథ్ గారి సినిమాలో ఉన్న పాటలన్నీ నేర్చుకుని ప్రతి చోట వెళ్ళి అదే పాటలు పాడేవాడిని. ఎలా నేర్చుకునేవాళ్ళు? ప్రాక్టీసే. క్యాసెట్ పెట్టుకుని నీట్గా, అప్పుడు ₹2 పెడితే ఒక పాటల పుస్తకాలు దొరికేవి అనమాట, ప్రింటెడ్ అండి. అవి తెచ్చుకొని నీట్గా ఏదైనా తప్పులు ఉంటే వాటిలో సరి చేసుకొని నీట్గా మళ్ళీ ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా పాటను బాగా నేర్చుకునేవాడిని, వింటూ ఉండేవాడిని. విని అంటే వినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. ఆ వినికిడి అనేది బాగా ఎలా అంటే మనం ఏదైనా కానీ చాలా యాక్యురసీ అంటే జడ్జిమెంట్ అనేది మనం ఈజీగా చెప్పగలం అనమాట. విని అలా ఏదైనా కూడా పాటని ఆ గమకం ఈయన ఎలా అంటున్నాడు, ఆ గమకాన్ని ఎలా కిందది, ఓహో ఇలా దిగాలి, ఆ బాలుగారు ఇలా దిగారు, మనం కూడా అలాగే ఇలా పాడాలి. ఇవన్నీ నేను వింటూ నేర్చుకున్నాను అనమాట. వింటూ నేర్చుకున్నారు. అందులో కరెక్షన్స్ అనేవి అవసరం ఉంటాయి. ఇప్పుడు ఎలా దిగాలో అలాగే పైకి లేపాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా. అవును. దాన్ని ఎలా నేర్చుకున్నారు, ఎలా కరెక్ట్ చేసుకున్నారు? అంటే నాకు అర్థమైపోయింది, పాటతో పాటు పాడేవాడిని కదా. సో టెంపో నాకు అర్థమైపోయింది అనమాట. మనం ఒక పాట మీద మనం ఏ విషయం మీద అయితే మనకి ఎక్కువ మక్కువ ఉంటుందో దాని గురించి చాలా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. నాకు పాట మీద ఎక్కువ ప్రేమ, ఆ పాటలో ఉన్న లోతుని తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉండేవాడిని ఎప్పుడు. ఆ గమకం ఎలా అంటున్నాడు, ఏ మీటర్లో అంటున్నాడు ఆ గమకం, టెంపోకి ఎలా పాడుతున్నాడు ఆ గాయకుడు, ఎంత మీటర్ వరకు పాడాడు, ఎన్ని బార్స్ వరకు పాడుకున్నాడు,
1 2 3 4 ఎన్ని బార్స్ కౌంటింగ్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా నాకు నేను సొంతగా నేర్చుకున్నాను అనమాట. తరువాత మా బాలుగారి యొక్క సలహా మేరకు పాడుతా తీగ కన్నా ముందు ఒకానొక టైంలో కాళిదాస కళానికేతన్ అని చెప్పేసి ఒక సంస్థ వారు ఎక్కడ మన నెల్లూరులో గూడూరు అనే ప్లేస్లో కాళిదాస కళానికేతన్ ఒక సంస్థ వారు 50 years కంప్లీట్ చేసుకున్న సమయంలో ఒక పాటల పోటీ పెట్టారు. అక్కడికి వెళ్ళి నేను పాటల పోటీలో పాల్గొనగానే అందులో విన్ అయ్యాను. ఆ రోజు మార్నింగ్ ఈ పాటల పోటీ కాంపిటీషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఈవినింగ్ బాలు గారు వచ్చి ప్రైజ్ ఇస్తారనమాట. 2009 ఆ టైంలో ఫస్ట్ టైం బాలు గారిని అదే చూడటం నేను. బాలు గారు వచ్చారు, ప్రైజ్ ఇచ్చేసి ఏం పాట పాడామని అడిగితే, సార్ నేను నీతోనే ఆగిన సంగీతం పాడాను సార్ అని చెప్పాను. అది రుద్రవీణ సినిమాలో అని చెప్పి. అవునా పాడావా, అయితే ఒకసారి నాకు పాట పాడి వినిపిస్తావా అని చెప్పాను. అక్కడ స్టేజ్ పైన పాడాను. పాడితే ఆలాపు కావచ్చు పాట కావచ్చు నీట్గా పాడంగానే మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావయ్యా అన్నాడు. గురుగారు ఎక్కడ నేర్చుకోలేదు, నాకు మీరే గురువు, మీ ఫోటో ముందు పెట్టుకుని సాధన చేసామనండి, మీరే నాకు దైవం అని చెప్పాను. అనగానే ఇంకా ఆయన నన్ను దగ్గరికి ఇలా లాక్కొని ఈ అబ్బాయిని చూస్తుంటే, అప్పటికి బాలుగారు ఇండస్ట్రీకి వచ్చి 40 years అవుతుంది. ఈ అబ్బాయిని చూస్తుంటే నాకు 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. ఇలాగే పాట మీద ప్రేమ ఉండేది నాకు, ఇలాగే పాట అంటే ప్రాణం పిచ్చి వీటన్నిటితో నా జీవితం మమేకం అయిపోయింది. ఈ అబ్బాయి కూడా నాకు అలాగే కనిపిస్తున్నాడు. 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకుంటున్నాను ఈ అబ్బాయిలో. బాబు నువ్వు గాను మ్యూజిక్గా నేర్చుకున్నావు అంటే ఐ కుడ్ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్, ట్రై చేయి మంచిగా అని చెప్పి అన్నారు అనమాట. నేను ఎంత అండి పరమాణువు కూడా ధూళి లాంటి వాడిని ఆయన చూసినటువంటి సింగర్స్లో. అటువంటి ఆయన నా నంబర్ తీసుకొని మరుసటి రోజు నాకు ఫోన్ చేసి ఒక 10-15 నిమిషాలు మాట్లాడారు అనమాట. నేను ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు గొంతు మామూలుగా పట్టేస్తుంది అనమాట. ఇక్కడ మాటలు బయటికి ఎక్కిళ్ళు వస్తున్నాయి అనమాట. అంటే అదొక రకమైన ఎమోషన్ అనమాట. అంటే నేను ఇంతగా ప్రేమించినటువంటి గాయకుడిని, అంతలా ఆరాధించినటువంటి గాయకుడు నాకు ఫోన్లో నాతో మాట్లాడుతున్నారు. అది అలా నా లైఫ్లో నిజంగా మర్చిపోలేని సంగీతం అనేది ఒక గొప్ప భాగం. మా అమ్మ నాన్న నాకు ఒక జీవితాన్ని ఇస్తే సంగీతం అనేది నాకు పునర్జీవితం ఇచ్చింది. ఈ ఎస్పీబీ అనే టాటూ ఎప్పుడు ఎంచుకున్నారు? ఇది గురుగారు పరమపదించిన తర్వాత వారు కాలం చేశాక నాకు ఎప్పటి నుంచో వేయించుకోవాలని ఉంది, కానీ సరైన సమయం దొరకలేదు నాకు. బాలుగారు కాలం చేసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను గురుగారిని చూడడానికి. కానీ ఆ టైంలో అసలు మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా కంప్లీట్ బంద్ అయిపోయింది. ఆయన చూడాలి దగ్గర, టీవీలో చూస్తుంటేమో తట్టుకోలేకపోతున్నా, అంటే సరిపోవడం లేదు అది. ఇంకా అలా కాదు, అంతా అయిపోయిన తర్వాత 1 month గ్యాప్ తర్వాత మళ్ళీ నేను లాక్డౌన్ అంతా తీసేసిన వెంటనే వెళ్ళిపోయి మొత్తం ఆ పరిసరాలను ఒక వీడియో చేసి బాలుగారి సమాధి అదంతా కూడా ఒక వీడియో చేసి ఆ రోజు బాలుగారి ముందు నమస్కరించి ఆయనకి సంబంధించిన పాటలన్నీ ఆయన ముందు పాడి, అది యూట్యూబ్లో కూడా చాలా చాలా పాపులర్ అయింది ఆ వీడియో. ఎక్కడో నైజీరియన్ బాలుగారి అభిమాని కూడా నాకు మెయిల్ పెట్టాడు అనమాట. నేను బాలుగారిని చూడగలిగాను మీ వల్ల, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అని చెప్పి పెట్టాడు అనమాట. ఒక నైజీరియన్ బాలుగారి అభిమాని, బాలుగారి పాటలను అభిమానించేటువంటి గాయకుడు అభిమానం అనమాట. సో అలాగా బాలుగారిని ఇష్టపడిన ఆ పని చేసిన తర్వాత వచ్చిన వెంటనే గురుగారు మీరు నాతోనే ఉండాలి, నాతో లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇలా టాటూ, పర్మనెంట్ టాటూ అనమాట. ఎప్పుడు పాడుతున్నా కానీ అలా ఉంటుంది అనమాట. అది నాకు బలం. నా ఈ హ్యాండ్తో పట్టుకుంటాను కదా నేను మైక్, సో నాకు బలం ఆయనే అనమాట. మీతో పాటుగా ఎప్పటికీ అంతే ట్రావెల్ చేస్తూ ఉంటున్నారు. అండ్ మీతో పాటుగా హనుమంతుడు కూడా ఉన్నట్టున్నాడు. యా, ఐఎమ్ ఏ గ్రేట్ డివోటీ ఆఫ్ హనుమ. చాలా ఇష్టం హనుమంతుల వారు అంటే నాకు. నేను ఏ షోలో ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తున్నానంటే నా గుండెల మీద ఆయన ఉంటారనమాట. ఎప్పుడు ఆయన ఉండి నన్ను పాడరా, నీ దమ్మంతా నేను ఇస్తూ ఉంటాను అంటారు అనమాట. నాకు అదొక నమ్మకం ఆయన అంటే నాకు బాగా. సో ప్రవీణ్ కుమార్ కొప్పోలు, పాడుతా తీయగా, ఆ తర్వాత సూపర్ సింగర్స్, ఇవన్నీ తర్వాత
మీ అటైర్ చూస్తే మీరు పాడుతున్నవేమో అన్ని తెలుగు పద్యాలు, అవి కూడా చాలా 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 పాతవి, శతాబ్దాల వెనకాల ఉన్నటువంటి పాటలు పద్యాలు అన్నీ పాడుతున్నాడు. ఈ అటైర్తో ఎలా అసలు అక్కడ? అంటే నాకు అసలు అంటే మనం కొన్ని సందర్భాల్లో మనం చేసే పనికి మన డ్రెస్కి ఏం అవసరం లేదు అనిపిస్తుంది నాకు. నేను ఆమె మోడర్న్ సొసైటీలో బ్రతుకున్నటువంటి ఆమె ఒక మోడర్న్ కల్చర్ని అబ్జర్వ్ చేసుకున్నటువంటి వ్యక్తిని నేను. కాకపోతే ఏంటంటే మనం ఎంత మోడర్న్ సొసైటీలో ఉన్నా కూడా మన వెనక మూలాలు మర్చిపోకూడదని ఒక్క తాపత్రయం అంతే. సో ఆ తాపత్రయంతో ఈ పద్యాలు ఇవన్నీ పాడాలి, జనాలకి వినిపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా మంది అంటూ ఉంటారు, అరే నువ్వు నీ డ్రెస్సులు చూడబోతే రాకింగ్ స్టైల్లో జిల్ జిల్ జిగేల్ అంటూ ఉంటావు, బైక్ పట్టుకుని పద్యం పాడతావు అంటే అవును. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా మనం పద్యాలు పాడడం కష్టం అవుద్ది. మధ్యలో ఖచ్చితంగా ఒక మంచి చక్కటి పద్యం, అందరూ బాగా ఎంజాయ్ చేసే పద్యం పాడాలని కోరుకుంటాను డెఫినెట్ గా. ఆ పద్యం పాడే టైంలో మనం వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా. సో ఖచ్చితంగా అన్ని రకాల పాటలని పాడుతూ అన్ని రకాల జానర్స్ ఆడియన్స్ కి వినిపిస్తూ, మధ్యలో ఎవరైనా తెలుగు భాషని ఇష్టపడే వాళ్ళు బాగా ఆ పద్యాల యొక్క సువాసనని కావాలనుకునే వాళ్ళకి ఆ పద్యం పాడి వినిపిస్తూ ఉంటాం అన్నమాట. సో తెలుగు పద్యం అనగానే మనకు స్కూళ్ళల్లో ఉండేటువంటి తెలుగు టీచర్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అంతకు మించి పురాతన కాలంలో వచ్చినటువంటి పాత సినిమాల్లో ఉండేటువంటి బడి పంతులు, తెలుగు పంతులు కనిపిస్తూ ఉంటారు, తెలుగు మాస్టర్ కనిపిస్తూ ఉంటారు కదా. సో అక్కడ వైట్ అండ్ వైట్ వేసుకొని పంచే లాల్చీ కట్టుకొని పైన కండువా, అదే కదా మీ ఫ్రెండ్స్ కూడా అడుగుతోంది, అలా ట్రై చేశారు ఎప్పుడైనా? అలా ఒక్కసారి బాలకృష్ణ గారి ముందు నేను చేశాను అనమాట ఆ టైప్ ఆఫ్ అటైర్ తోటి. ఒక కవి, ఒక గాయకుడు ఎలా ఉండాలంటే ఒక పైన ఒక ఇలా ఇలా ఒక కండువా వేసుకొని, కింద ఒక రెడ్ కలర్ ధోతి లాగా ఒకటి కట్టుకొని, పైన ఒక వేసుకొని చక్కగా వెళ్ళి ఆయన ముందు అది శ్రీతుంబుర నారద నాదామృతం, అలాగే మన శ్రీకృష్ణ రాయబారం పద్యాలు, బాలకృష్ణ గారికి పద్యాలు అంటే విపరీతమైన ఇష్టం అనమాట. ఆ పద్యాలు తర్వాత నాకు బాలకృష్ణ గారు పాడిన తర్వాత ఆయన పైకి లేచి చప్పట్లు కొట్టారు ఒకరోజు ఒక ప్రోగ్రాంలో. చాలా బాగా పాడారు అని చెప్పాను, చప్పట్లు కొట్టారు. వెంటనే నేను కిందకి దిగి వెళ్ళిపోయి ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటులు మీరు, సో మీరంటే నాకు ఎప్పుడు గుర్తొచ్చే పద్యం ఒకటి సార్ అని చెప్పేసి స్తుతమతి అయిన ఆంధ్ర కవి అనే పద్యం అందుకున్నాను. ఆయన ఒక ఉదుటి నెల పైకి లేచారు. పైకి లేచి నాతో పాటు ఇద్దరం కలిసి పాడదాం అని గొంతు కలిపేసి ఆయన చక్కగా పాడేసి వెంటనే హక్ చేసుకున్నారు. హక్ చేసుకుని అసలు భలే చాలా ఆనందపడ్డాను అనమాట. అరే చాలా మంది బాలకృష్ణ గారి దగ్గరకు వెళ్ళాలంటే కొంచెం భయపడతారు, అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అటువంటిది ఆయన లేకుండా పని చేయనివ్వరు. అవును, అటువంటి వ్యక్తి దగ్గర తీసుకొని చాలా బాగుపడు నాయన అని చెప్పేసి ఇలా తట్టి పంపించారు అనమాట. అది నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను నేను. హెడ్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు. తెలుగు కళాకారులని, తెలుగు యొక్క పదాలని, వాటిని తెలుగు యొక్క పద్యాలని, తెలుగు భాషని బాగా గౌరవించేటువంటి నటుల్లో బాలకృష్ణ గారు కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరనమాట. ఆ రోజు స్టేజ్ పైన కూడా ఆయన తెలుగు పద్యాలను అద్భుతంగా ఆలపిస్తూ, తర్వాత ఎన్టీ రామారావు గారికి సంబంధించిన పద్యాలను అద్భుతంగా ఆలపించారు అనమాట. అది నిజంగా మర్చిపోలేనటువంటి సందర్భం నాకు ఆ రోజు. ఫస్ట్ బాలకృష్ణ గారి ముందు పాడినటువంటి శ్రీ తుంబుర నారద నాదామృతం ఒక్కసారి. శ్రీ తుంబుర నారద నాదామృతం, శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వర రాగ రస భావతాళాన్వితం, సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం, శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వర రాగ రస భావతాళాన్వితం. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇన్ని పద్యాలకి మనకి ఏవైతే ఉన్నాయో ఏజ్ ఓల్డ్ వాటిని మీరు పాడుతున్నప్పుడు సినిమా సాంగ్స్ వస్తాయా లేదా, నాకు సినిమాలో ఆఫర్లు వస్తాయా లేదా అనిపించలేదా అప్పుడు? అసలు నేను అంటే ఒకటి మేడం,
రాసి ఉంటే ఖచ్చితంగా ఏదైనా వస్తుంది. జరుగుతుంది. నేను నేను నా వర్క్ నమ్మాను, భగవంతుడిని నమ్మాను. ఖచ్చితంగా నేను అరే నువ్వు ఇంత కష్టపడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి ఉంటుందిరా అని భగవంతుడు నాకు పెట్టుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇంక లేదు అంటే నేను నమస్కారం, అదే అంతవరకు చాలా తృప్తి పడిపోవడం అంతే. అంతకుమించి మనం ఒక మానవుడిగా అంతకుమించి ఏం చేయలేం. కాకపోతే ఏదైనా సాధ్యం చేసుకోగలిగేటువంటి శక్తి భగవంతుడు మనకి ఒక మనిషికి ఇస్తాడు కాబట్టి దాన్ని నమ్ముకుని అయితే ముందుకెళ్తున్నాను నేను. ఇటువంటి నేను పద్యాలు పాడినా పాటలు పాడినా ఏ జోనర్కి ఆ జోనర్ సపరేట్గా చూపిస్తాను. ఎటువంటి సాంగ్ పాడినా ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబులు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము, ముందు నుంచి అందరన్న మాట గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చి తుమ్ము, ప్రేపనాపలేవు నన్ను నమ్ము, ఎట్టగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెవితివే, అరే దేవుడా ఇదేందని ఇంతలో పటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే, బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే ఎట్ట బొమ్మ జంట కట్టుకుంటివే, తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోసిళ్లతో తెచ్చిపోసినాను. సో ఇంత వేరియేషన్ ఇమ్మీడియట్ గా వితౌట్ టేకింగ్ ఒక సెకండ్ బ్రేక్ కూడా లేకుండా అంత సాఫ్ట్ గా అంత మెలోడియస్ గా పాడడం, ఈ 2 రకాల వేరియేషన్స్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు? అంతే. ఏదైనా కూడా మనం ఒక దాంట్లో వెళ్తున్నప్పుడు అటు ట్రెండ్ ను ఫాలో అవ్వాలి, మనకు నచ్చినటువంటి పనులు కూడా మనం ఆనందంగా కంప్లీట్ చేయాలి. హలమితి హబీబో హలమితి హబీబందాలే హలమితి హబీబో హలమితి హబీబందా హలమితి హబీబో మలమ పితా దే మలమ పితా దే మల పితా దే మలమ పితా దే. ఈ టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ సాంగ్స్ పాడాలి. తర్వాత ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు, అప్పన తన మన అందరికి దండాలన్నా. ఈ టైప్ ఆఫ్ జానర్స్ పాడాలి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి కన్నుల్ మోర్చిన మందభాగ్యుడు ఒకడై నన్ను లేచిరాడు, అయ్యో ఇలా ఈ జోనర్ కూడా పాడాలి. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే, ఈ చోటనే భూములేలడే రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే, ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే, ఈ చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కూంచయే నశించే,
ఇది పిశాచులతో నిటలేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలం విది. ఇది మరణదూత తీక్షణమో దృష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. ఇప్పుడు పాడడము, వాళ్ళని మంత్రముగ్ధులు చేయడము, మైమర్పించేలా చేయడానికి ఎంత పాట సంగీతం ఎంత ఉంటుందో వాక్శుద్ధి అనేది కూడా అలాగే ఉండాలి. మనం ఎంత ప్రస్ఫుటంగా లేకుంటే ఎంత స్పష్టంగా పాడుతున్నాము, అది కర్ణపేయంగా ఉంటుందా, కర్ణ కఠోరంగా ఉంటుందా అనేది ఎంత బాగా చెప్పారండి. కర్ణపేయంగా, కర్ణ కఠోరం, ఇటువంటి పదాలు ఇప్పుడు ఎక్కడ వింటున్నాం మేడం? ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళు మీకు ఎక్కడెక్కడ కనిపిస్తున్నారు? ఎవరెవరు ప్రవీణ్ మాకు కావాలి అని పిలిపించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మేడం? ఉన్నారు. ఇంకా అసలు మన అలా లేకుండా అయితే ఎవరు లేరు మేడం. పిలుస్తున్నారు. మనం వాళ్ళకి పాడి వినిపించే విధానం, ఆ భావాత్మకంగా మనం పాడగలిగి వినిపిస్తున్నప్పుడు ఏ జనరేషన్ అయినా కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా దీనికి. అది చెప్తున్నా, కర్ణపేయంగా అన్నారు చూడండి, అలా ఉండాలి. అది కఠోరంగా ఉండకూడదు. కర్ణపేయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కానీ సంగీతానికి, అది ఎటువంటి సంగీతం అయినా కూడా, అసలు కొంతమంది మనం గజల్స్ పాడేటువంటి, సూఫీ సంగీతం పాడేటువంటి సింగర్స్ కొంతమంది ఉంటారు. అతి తారాస్థాయిలో వాళ్ళు అక్కడ కూడా పాడుతూ ఉంటారు. దాన్ని కూడా ఇష్టపడి కొన్ని వేల మంది అక్కడ దాన్ని చప్పట్లు కొడుతూ ఉంటారు. అబ్బా ఆ స్థృతిలో పాడుతున్నాడు అని చెప్పేసి. సో ఆ యొక్క మాధుర్యాన్ని, ఆ మాధుర్య రసాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ప్రతి చోట ఉన్నారు. కానీ ఏంటంటే అది వాళ్ళకి మనం కరెక్ట్గా వాళ్ళ మనసులోకి, వాళ్ళ యొక్క హృదయాల్లోకి చొచ్చుకునేలాగా దాన్ని తీసుకెళ్ళగలిగితే ఏ జనరేషన్ అని కనెక్ట్ అవుతారు. ఆ డోసులో ఇవ్వగలిగారు అంతే. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు సపోజ్ కొంతమందికి బాబు ఒకసారి ఆ భక్తయోగ పదన్యాసం కొంచెం అందుకోనాయనంటే, భక్తయోగ పదన్యాసి వారణాసి, ఈ స్థాయిలో పడితే ఆ డోసు వాళ్ళకి అందం కాదు. దేవి కష్టమునట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి, చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి అని ఆ ఫోర్స్లో మనం ఎంత ఫోర్స్లో పాడినా కూడా ఆ భావాన్ని తగ్గించకుండా, ఆ మాధుర్యాన్ని ఎక్కడ మిస్ కాకుండా పాడగలిగితే అదెలా గుచ్చుకుంటుంది. అంతే అయిపోతారు. అంతే. నేనైతే అది చూశాను చాలా మందిలో. ఇప్పుడు నేను మామూలుగా యుఎస్ వెళ్ళినప్పుడు చాలా మంది ప్రముఖులు, పెద్ద పెద్ద వాళ్ళు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు, మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూర్చొని అన్ని పాటలన్నీ వినిన తర్వాత, ప్రవీణ్ ఒక్కసారి ఆ ఇచ్చోట పద్యం పాడరా మీరు ప్లీజ్, ఒక ఎన్నో ఏండ్లు గతించిపోయిన ఈ పద్యాలను ఒక్కసారి వినాలందు బా, ఒకసారి పాడరా అని అడుగుతుంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, కొంతమంది అయితే ఇచ్చోటనే పద్యం పాడుతున్నప్పుడు ఇలా ఆడుస్తూ ఉంటారు అనమాట. కళ్ళు తల దించుకొని ఇలా ఆడుస్తూ ఉంటారు, ఇలా ఆడుస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో గమనించాను అనమాట. అంటే చివరి మధ్యలో ఇదే కదా భస్మ సింహాసనంబు అని సంబోధించారు చూడండి. ఇంకా ఏ కవి అలా సంబోధించగలరో చెప్పండి. ఒక ఆ యొక్క దాన్ని కూడా, అంటే ఆ భస్మాన్ని కూడా భస్మ సింహాసనాన్ని అలంకరించావు అని చెప్పి రాశారు. ఇంకా అంతకన్నా గొప్ప కవిత్వం ఇంకా ఎలా ఉంటుంది మనకి? ఆ పద్యం యొక్క, ఆ కవి యొక్క గొప్ప ఆలోచన, చనిపోయిన ఆ వ్యక్తిని కూడా నువ్వు భస్మ సింహాసనం మీద నువ్వు భస్మ సింహాసనాన్ని అలంకరించావయ్యా నువ్వు సగౌరవంగా అన్నప్పుడు ఇంకా వినేవాడికి ఎలా ఉంటుంది? హృదయం అసలు ఎలా ఉంటుంది? అబ్బా ఏమి లిరిక్ రా, ఏమి సాహిత్యం రా అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇటువంటి సాహిత్యాన్ని
అందరికీ చేరగలిగేటువంటి పరిస్థితి ఇంకా రావాలి. నాలాగా ఇప్పుడు నేను కష్టపడి దీని గురించి కష్టపడి ఎలాగని పద్యాలు చేయాలి, అందరికి పాడి వినిపించాలి ఒక తపనతో ఉన్నాను. నాలా కూడా ఇంకా చాలా మంది తయారవ్వాలి అని కొంతమంది, నేను మ్యూజిక్ క్లాసెస్ కూడా, లైట్ మ్యూజిక్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను. వాళ్ళందరూ కూడా నేర్పిస్తూ ఉంటాను. ఈ పద్యాలు ఎక్కడికి వెళ్ళినా 2 పద్యాలు నేర్చుకొని పాడండి అమ్మా మీరు అని చెప్తూ ఉంటాను అనమాట. వాళ్ళందరూ కూడా నేర్పిస్తూ ఉంటాను. వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రోగ్రాంలో వెళ్ళి పాడుతున్నప్పుడు ఈ పద్యాలు కూడా అందరికి వినిపిస్తూ ఉంటారు అనమాట. సో అలాగా ఇప్పుడంతా వెస్ట్రన్ బీట్ లేకుంటే ఫ్యూజన్ మిక్స్ ఇట్లాంటి ట్రెండ్ కనిపిస్తోంది. ఫాస్ట్ బీట్ ఉండాలి అనేది ఒకటి ఉంటుంది మనకి, ర్యాప్ జాజ్ ఇలాంటివన్నీ వింటున్నప్పుడు అచ్చ తెలుగు ఆ మాధుర్యం అనేది ఉండేలా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? డెఫినెట్గా మనం ఒక 3 hours ప్రోగ్రామ్ అయితే అందులో కనీసం ఒక 15 minutes అయినా ఇటువంటి పద్యాలు వినిపించాలి, ఇటువంటి సాహిత్యం ఉన్నటువంటి పాటలు వినిపించాలి. మంచి సాహిత్యంతో కూడినటువంటి ఒక్క పాటైనా ఆ ప్రోగ్రాంలో పాడగలగాలి. ఇప్పుడు నాకు ఈ ఫిలిం సాంగ్స్లో నాకు బాగా ఇష్టమైన పాట ఆడవే అందాల సురభావన ఒక సాంగ్ ఉంది. నా ఫేవరెట్ సాంగ్ అసలు. ఎక్కడికి వెళ్ళినా కూడా మేడం, యాక్చువల్గా నేను షో అంటే ఎలా చేస్తాను అంటే చాలా జనరంజకంగా చేస్తాను. షో జనాల్లోకి వెళ్ళిపోవడము, వాళ్ళందరితో డాన్సులు చేయించడం. నేను ట్రెండ్ని ఫాలో అవుతాను, ఖచ్చితంగా నేను ట్రెండ్ని ఫాలో అయ్యే వ్యక్తినే. అయితే ఇక్కడే ట్రెండ్ని ఫాలో అవుతారు అనుకున్నప్పుడు జనరంజకంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో పాడిస్తానన్నప్పుడు ఎక్కువ మీమ్ ఒకటి తిరుగుతూ ఉంటది. సింగర్ ఆ టైంలో లిరిక్ మర్చిపోయినట్టున్నాడు, గుర్తు చేసుకోవడం. నాకు అసలు అటువంటి ప్రాబ్లం రాదు మేడం. నాకు అసలు ఎలా అంటే నేను ఒక్కసారి అందుకే నేను ఎప్పుడు పాటను వింటూ ఉంటాను అనమాట. పాటను విని మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు సపోజ్ మోస్ట్లీ మనం 200 పాటలుగా నేర్చుకుంటే అందులో మోస్ట్లీ నాకు ఒక 100 to 120 సాంగ్స్ ఈజీ గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఇంకా నా ప్రొఫెషన్ అదే కాబట్టి ఇంకా దాని మీదే ఉంటాను కాబట్టి పాడుతూ ఉంటాను, ఆ లిరిక్ని మననం చేసుకుంటూ ఉంటాను కాబట్టి కొన్ని మర్చిపోకుండా ఉండే అని ఉంటే నేను ఐప్యాడ్ లాంటి దాన్ని పెట్టుకుంటాను తప్పించి. కానీ మోస్ట్లీ ఒక 20 minutes మెడ్లీ ఒకటి ప్లాన్ చేసుకున్నాను అంటే జనాల్లోనే ఉంటాను, మెడ్లీ ఏది మర్చిపోకుండా పాడతాను నేను. అటువంటిది అయితే నాకు భగవంతుడు అయితే ఇచ్చాడనమాట. సో ఈ యొక్క పనులని చేస్తున్నా కూడా ఇన్ని విన్నారు కదా మీరు, ఇన్ని ఎంజాయ్ చేశారు కదా, మన తెలుగుని ప్రేమిస్తూ ఒక మంచి పద్యం పాడతాను వింటారా అంటాను. అన్నప్పుడు వినకుండా ఎందుకుంటారు మేడం? మనకు వాళ్ళకి కావాల్సింది ఒక ఎంటర్టైన్మెంట్ మనం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నా కోరిక మేరకు మీకోసం మన తెలుగు భాష సంబంధించిన ఒక పద్యం పాడతాను వింటారా అంటే వాళ్ళు ఎందుకు వింటారు? ఖచ్చితంగా వింటారు. అలా నేను చాలా మందికి అలవాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఏదైనా అవుట్డోర్ షోస్కి వెళ్ళినప్పుడు ఫుల్ రాకింగ్ నంబర్స్, మాస్ నంబర్స్ అన్నీ పాడతాను నేను. నా షోలో మోస్ట్లీ స్లో నంబర్స్ ఉండవు. ఒక 2.5 hours వరకు మోస్ట్లీ అన్ని ఫాస్ట్ నెంబర్సే పాడతాను. ఆ 1/2 hour నేను అడుగుతాను వాళ్ళని, మీకోసం కొన్ని మంచి పాటలు వినిపించాలని నాకు ఈ 1/2 hour మీకోసం పాడమంటారు అని అడుగుతాను. డెఫినెట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అదే 2.5 hour పాటు మనకి ఈ అబ్బాయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు 1/2 hour అది మన తెలుగు భాషకు సంబంధించినటువంటి కొన్ని పద్యాలు పాడతాను, కొన్ని పద్యాలు శ్లోకాలు పాడతాను అంటున్నాడు, మనం ఎందుకు వినకూడదు అని చెప్పి వింటారు. డెఫినెట్గా ఖచ్చితంగా వింటారు. మనం ఆడియన్స్ని అలా మౌల్డ్ చేసుకోగలరన్నమాట. కానీ ఇది అన్ని సందర్భాల్లో మనకి సెట్ కాకపోవచ్చు. సందర్భం దొరికినప్పుడు ఆ పని చెయ్యాలి ఖచ్చితంగా. అది తెలుగు వాళ్ళగా మన బాధ్యత అనమాట. కొంచెం మీకు ఫ్రీ హ్యాండ్ అక్కడ దొరికింది అనుకున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొంతమంది లేదు, మేము ఇలాగే ఈ సెట్టే ప్రిపేర్ అయ్యి ఉన్నాము, ఇలాగే ఉండాలి, షెడ్యూల్ అంతా ఇట్లాగే ఉంది అంతే, ఇంకా అప్పుడు కాదు. అయితే మీరు ఇంత తెలుగు మీద, పద్యాల మీద, ఇంత భాష మన సాహిత్యం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఉండుంటుంది కదా, ఏంటది? డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే అదే ఈ యొక్క పద్యాలు ఇవన్నీ అయితే ఏవైతే ఉన్న సత్యహరిశ్చంద్ర పద్యాలు ఒక 2-3-4 decades నుంచి ఒక రాగంలో వస్తున్నాయి. ఒక రాగంలో సెట్ చేసుకుని నన్ను పాడుతున్నారు. నా అంబిషన్ ఏంటంటే కనీసం ఒక పద్యాన్ని ఒక 4-5 రాగాల్లో పాడి రికార్డ్ చేయాలి. ఒకటి భీంపలాస్లో ఉంటే, ఒకటి హిందోళ రాగంలో ఉంటే, ఒకటి అభేరి రాగంలో ఉంటే, ఒకటి కరహరప్రియ రాగంలో ఉంటే, ఇలా అన్ని రాగాల్లో ఒక పద్యాన్ని కనీసం ఒక 4 రాగాలైనా చేసి ప్రజెంట్ చేయాలని నా ప్రాజెక్ట్ అనమాట. సో అన్ని పద్యాలు, అన్ని రకాల పద్యాలు
తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయేనియు ఐదోళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మంబుగా మీకు తోచినట్లు మనుపుము వారి తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరే అటుల ఇష్టపడవయేని ఇలా రాగం వేరియేషన్ చూసారు కదా ఎలా ఉంటుందో. సో అలా అన్ని రకాల పద్యాలని అన్ని రకాల వేరియేషన్స్ రికార్డ్ చేసి ప్రజెంట్ చేయాలని, అదైతే నా డ్రీమ్ ప్రాజెక్టు. మరి చూడాలి అది ముందుకెళ్ళాలని. సో ఇప్పుడు మీరు ఏ సాంగ్స్ అయితే తెలుగు పద్యాలు పాడారో అన్నిట్లలోనూ ఇలాగైనా, లేకుంటే కేవలం ఆ ఒక్కటి కృష్ణ రాయబారానికి సంబంధించి మాత్రమే? అన్ని రకాల పద్యాలు, సత్యహరిచంద్ర పద్యాలు కావచ్చు, శ్రీకృష్ణ రాయబారం పద్యాలు కావచ్చు, కొన్ని మన గురం జాషువా గారి పద్యాలు కావచ్చు, భవానీ శంకరుని పద్యాలు, చింతామణి పద్యాలు కొన్ని ఉంటాయి కదా. సో అవి కొన్ని తీసుకొని చేయాలని, బాగా పాపులర్ అయినటువంటి పద్యాలని తీసుకుందామని, బాగా పాపులర్ జనాల్లో బాగా ఆల్రెడీ ఉన్నటువంటి పద్యాలను తీసుకొని చేసినప్పుడు ఇదేదో కొత్తగా ఉంది కదా ఒకసారి విని చూద్దాము, అలా అయినా కానీ ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది కదా. అవును, అది ఎక్స్పెరిమెంట్ అని కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కలిగించాలి అంటే. ఎగ్జాక్ట్లీ అది అలా చేయగలిగితే, మనం సంథింగ్ స్పెషల్ గా చేయగలిగితే ఖచ్చితంగా దానికి వాళ్ళు టర్న్ అయ్యి, నేను ఇప్పుడు గమనిస్తున్నాను మనం చాలా వరకు 90s 80sలో 1980 1970sలో ఉన్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ వస్తుంది. సో ఇది కూడా అవుతుంది ఖచ్చితంగా. ఎప్పుడో 1980sలో 1970sలో ఉన్నటువంటి మ్యూజిక్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి అదొకటి, తర్వాత నువ్వు నాతో ఏమన్నావో నేనే విన్నాను, ఇటువంటి పాటలన్నీ ఇప్పుడు ఒక ఇళయరాజా గారి స్టైల్ అని చెప్పేసి 80s 70s స్టైల్ అని చెప్పేసి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఈ పద్యాలు కూడా నెక్స్ట్ రాబోయే జనరేషన్కి ఖచ్చితంగా ట్రెండ్ అవుతాయి. నాకైతే నమ్మకం ఉంది. సో ఇప్పుడు మీరు సింగర్ కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి? మామూలుగా వినిపించేటువంటి అబ్జర్వేషన్ చాలా వరకు వింటోంది ఏంటంటే, తెలుగు పాటల్ని తెలుగు వచ్చినటువంటి వాళ్ళతో కాకుండా పరభాష సింగర్లతో పాడిస్తున్నారు. అందులో మీరు చెప్పినటువంటి నా అణ లా అళ ఇలాంటివి కూడా పలకడం రాని వాళ్ళతో పాడిస్తున్నారు. తెలుగు ఉన్నటువంటి మాధుర్యం కావచ్చు, అందులో ఉన్నటువంటి సాహిత్యం కావచ్చు, టచ్ అవ్వట్లేదు అనేది ఎలా చూస్తారు దాన్ని? అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు బాలు గారు కావచ్చు, తర్వాత మన చిత్ర గారు కావచ్చు, మన సౌత్ ఇండియన్ సింగర్స్గా బాగా పాపులర్ అయిన సింగర్స్ నార్త్కి వెళ్ళి కూడా అద్భుతంగా పాడారు. ఇప్పుడు మన తేరే మేరే బీచ్ మే కైసా హై యే బంధన్ అల్జానా బాలు గారు, తర్వాత ఈయన యేసుదాస్ గారు వచ్చేసి జబ్ దీప్ జలే ఆనా జబ్ శామ్ ఢలే ఆనా, ఇది కానీ వింటే అసలు సౌత్ ఇండియన్ సింగర్ లాగా అనిపించింది మనకు అసలు ఆయన పలికే విధానం అంతా కూడా కావచ్చు. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆ భాష మీద కొంచెం ఆ మక్కువతోటి ఆ కవులు అక్కడ కూర్చొని ఇలా పలకాలి, ఈ పదాన్ని ఇలా హిందీ పదాన్ని ఇలా విరచాలి, ఇలా నీట్గా చెప్పి పాడించుకున్నారు కాబట్టి నిజంగా ఆ పాటలు కూడా అంత అద్భుతంగా వచ్చాయి. ఇక్కడ కూడా మన పరభాష గాయకులు వచ్చి ఇక్కడ పాడుతున్నప్పుడు ఆ కవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండి పాడిస్తే ఆ భాష కూడా చక్కగా వస్తుందని నా యొక్క నమ్మకం. సింగర్స్ ఏం చేయగలరు, వస్తారు, వాళ్ళకి ఏంటంటే పాడడమే ఇంపార్టెంట్, పాడేసి వెళ్ళిపోతారు. అందులో ఏదైనా తప్పులు ఏమన్నా ఉంటే ఏమవుతుంది అంటే అది ఇంకా లిరిసిస్ట్ అక్కడ కూర్చొని చెప్పాలి. చెప్తే ఖచ్చితంగా దాన్ని డెఫినెట్గా ఏ సింగర్ అయినా వింటారు. సింగర్ అయినా కూడా ఖచ్చితంగా ఎవరైనా వింటారు. ఎస్ ఇది తప్పు అండి, ఈ లాంగ్వేజ్ ఈ ప్రొనౌన్సియేషన్ తప్పు ఉందండి, అలా సరిగ్గా పలకడం లేదండి, ఉంటే అండి ఉల్టే కాదండి ఉంటే అని పలకాలంటే ఉంటే ఓకే అని పలుకుతారు. ఖచ్చితంగా ఆ పాటకు సంబంధించినటువంటి రచయిత అక్కడ ఉండి చెప్పగలిగితే అటువంటివి దొరలవని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఈ 5 years నుంచి వస్తున్నటువంటి పాటల్లో అయితే నాకేం అటువంటి ఏమి కనిపించడం లేదు. అటువంటి ప్రొనౌన్సియేషన్ దోషాలు అయితే నాకేం అనిపించడం లేదు. ఏదో ఎక్కడో ఒక చిన్న అక్షరం తప్పించి ఒక 10 years బ్యాక్ అయితే నిజంగా అటువంటి ఇబ్బంది అయితే ఉండింది నేను అనుకుంటున్నాను. ఈ 5 years నుంచి
2018 ఈ గ్యాప్ నుంచి అయితే అందరూ కూడా తెలుసుకున్నారు, ఎస్ అక్షర దోషాలు అనేవి ఉండకూడదు, మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎటువంటి ఆ దోషాలు అనేవి ఉండకూడదు, భాష ఉండకూడదు అని చెప్పేసి డెఫినెట్గా అందరు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఆ టైప్ ఆఫ్ పంటి కింద రాయి పడేలాగా అయితే నాకేమి ఇప్పుడు నేను ఎన్నో పాటలు వింటూ ఉంటాను కదా, ఏం అనిపించడం లేదా అనిపిస్తుంది నాకు. యా, సో ట్రాక్స్ పాడేసి వెళ్ళిపోవడం కావచ్చు, దాన్నే ఫాలో అవడం, ఇప్పుడు బీజిఎం కావచ్చు, దానికి ఉన్నటువంటి మ్యూజిక్ కావచ్చు, అంతా డామినేట్ చేస్తుంది, ఓవర్లాప్ అయిపోతుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్గా అనిపిస్తున్నాయి మనకి. ఒక పాట ఏదైనా విన్నారి అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే తిరుగుతూ ఉండాలి అనేది, అలా అనిపించింది ఏముంది ఈ మధ్య కాలంలో మీకు పాట? చాలా ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో బుట్టబొమ్మ సాంగ్ మై ఫేవరెట్ సాంగ్, సామజవర గమన అది కూడా చాలా ఇష్టం. తర్వాత ప్లీజ్ మీరు ఇష్టం అని చెప్తే సరిపోదు కదా సింగర్. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. కాళ్ళు కళ్ళు ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం వచ్చింది కదా, నిజంగా దాన్ని అలా పలకలేదు అనే అంటున్నారు కదా. అది నిజంగా మీకు అది విన్నప్పుడు పలికారనిపించిందా పలకలేదనిపించిందా అప్పుడు? అంటే ఒకటి ఏమవుతుంది అంటే ఖచ్చితంగా పరభాషా గాయకులు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ వాయిస్ ఫీల్ని ఖచ్చితంగా డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఫిలింకి పాటకి ఆ ఫిలింలో ఆ పాట ఫెచ్ అవ్వడానికి అతని వాయిస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని, జనానికి రీచ్ అవుతుందని తెలిసినప్పుడు ఇంకా అటువంటి దోషాలను కూడా ఇంకా వీళ్ళు సరేలే ముందు పాట రీచ్ అవ్వాలి, పాట జనాలకు వెళ్ళాలన్న ఒక ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పరభాషా గాయకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇబ్బంది ఉంటుంది. మనం కూడా కొంచెం అర్థం చేసుకొని పోన్లే పాపం అని అనుకోవడం మంచిదే నేను అనుకుంటాను. ఎందుకంటే తప్పులు అనేవి సహజం, ఎవరైనా చిన్న చిన్న దోషాలు అవుతాయి. అదిగాక ఈ వేరే స్టేట్స్ నుంచి వచ్చేటువంటి సింగర్స్కి ఖచ్చితంగా మన భాష మీద కొంచెం పట్టు అనేది తక్కువగానే ఉంటుంది. సో మోస్ట్లీ ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో కవులు కావచ్చు వాళ్ళందరికీ చాలా జాగ్రత్త, ఏదో ఇందాక చెప్పినట్టు చాలా జాగ్రత్తలు అయితే పడుతున్నారు, ఎక్కడ అటువంటి ఇబ్బందులు కలగకుండా, భాషా దోషాలు రాకుండా చాలా జాగ్రత్తలు అయితే పడుతున్నారు. నేను గమనించినంత రికార్డింగ్స్కి వెళ్తూ ఉంటాను కదా నేను, అప్పుడైతే. కాకపోతే సినీ ప్రేమికులు అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తారు, కానీ సంగీత ప్రేమికులు అయితే ఆలోచనలనే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇన్ని పాటలు పాడుకున్న తర్వాత ప్రవీణ్, జానపదం నాకు చాలా ఇష్టం. జానపద గీతాలు అంటే కూడా అందులో నాకు బాగా ఫిల్మీ టైప్ ఆఫ్ జానపదాలంటే ఇంకా చాలా ఇష్టం. భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల హాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో అమ్మలాల వల వల ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతివో అమ్మలాల చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో మసీమ కన్నుల్లో వెలుగులు నిండేనురో భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల. సో ప్రవీణ్ గారు, ఇన్ని పాటలు మనం పాడుకున్నాం, ఇన్ని పద్యాల గురించి మీ పాడుకున్నాం అంటే నేను పాడలేదు, మీరు పాడారు, మేము వింటూ కూర్చున్నాము. అయితే మీ అంతటా మీరు చేసినటువంటి ఇండిపెండెంట్ సాంగ్స్, అది కూడా తెలుగు కాకుండా మల్టీలింగ్వల్ గా చేశారు కదా, వాటి గురించి కూడా ఒకసారి. తప్పకుండా. నాకు ఎప్పటి నుంచో ఈ ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను పాడి వినిపించిన తర్వాత మీకు ఒక సర్ప్రైజింగ్ గా ఆడియో కూడా ఒకటి వినిపిస్తాను మీకు. నాకు ఫస్ట్ నేను చేసిన పాట
కుహు కుహుమైనా నీతో జతైరానా, జారే సందెలోనా నీలో సగం కానా, వయ్యారాలు వాన చల్లై కురుస్తుండగా, వయస్సేమో వీణ తీగై మోగే నాలోనా. ఇదొక పాట. నీతో జతైరానా అనే ఒక ఆల్బమ్ చాలా మంచి నేమ్ తీసుకొచ్చింది నాకు. దాని తర్వాత మరీ మరీ నచ్చావులే మది ఇచ్చేంతగా, మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి నీ చెంతగా. ఈ ఆల్బమ్ పేరు మరీ మరీ నచ్చావులే. తర్వాత ఇంకొక ఆల్బమ్ యుఎస్లో చేశాను, ఇది ఓ నీలి మేఘం అని. అది చాలా మంచి నేను తీసుకొచ్చింది. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా, నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా. ఇది మాత్రం నేను రాశాను, నేను రాసి నేనే పాడాను. తర్వాత ప్రేమించా మనసారా, ఇది ఒక 4 లాంగ్వేజెస్ లో తీసాను. ప్రేమించ మనసారా తెలిపేదే ఎలా, చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా, ఎద తెలుపగా ఏవేవో మాటలనే వెతికానే, నీ కనులను చూస్తూనే పదములనే మరిచానే, మెరుపే మగువవ్వగా నీలా ఎదురవ్వగా, మౌనాలే గానాలై నిన్ను తాకును వలపుల శరముగా, కాదల్దన్ కార్గాలే పలుకోడి కణ, கவிதைக்கு கலந்தானே மனம் தேடுவின, விழிபேசும் மொழியாவும் உன் பார்வையில் பார்த்தேனே. ఇది తమిళ్. ಪ್ರೀತಿಸಿದೆ ಮನಸಾರೆ ಹೇಳುವ ಕ್ಷಣ, ಕಂಡಿಲ್ಲ ಪರಿಭಾಷೆ ಹೇಳಲು ಈ ಮನ, ಮಾತಿನಲೇ ಏನನ್ನು ಮರೆಮಾಚಿದೆ ಮೌನಾನು. ఇది కన్నడ. मोहब्बत करता हूँ कैसे समझाऊं, कहने को भाषा है ना समझा पाऊं. ఇది హిందీలో ఇలా ఏ భాష సరిపోదన్నారు, 4 భాషల్లో చెప్పేశారు. అలా చేశారు అనమాట. తర్వాత నాకు ఎంతో ఇష్టమైనటువంటి స్వామి వారు గణపతి స్వామి, ఎప్పటి నుంచో ఆయన మీద చేయాలని కోరిక నాకు. గణేశుడు ఏ కార్యక్రమం ముందైనా కానీ ఆయన పాట లేకుండా ఉండదు. ఆయన పాటతో మొదలెట్టకపోతే ఆ ప్రోగ్రామ్ ఇంకా కరెక్ట్ గా జరగదు. కాకుండా మనం మాత్రం చివరిలో పాడుకుంటున్నాం. సో అది చివరిలో సార్ వీలైతే కట్ చేసి ముందేంటి సార్ ప్లీజ్. ఏం పర్లేదు. సో నాకు చాలా ఇష్టమైనటువంటి స్వామివారు ఆయన మీద ఎంతో ప్రేమగా చేసుకున్నాను ఈ పాట. గణనాథ గణనాథ నిరతం నిన్ను తలిచెదా, ప్రథమాయ ప్రమదాయ భువనములేలు మాధురా, వినగా అనగా నీ నామం చాలు మా పాలి, ఇహం పరం ఇచ్చే మోక్షాలే, గుడిలో నిలుపుకోదము మా గుండెలు కొలుచుకోదము. గణనాథ గణనాథ నిరతం నిన్ను తలిచెదా, ప్రథమాయ ప్రమదాయ భువనములేలు మాధురా. చాలా చాలా బాగుంది. మీరు రాసారా, లేదు రాయించుకున్నాను. ఇది కూడా మీకు రిథం ఎలా ఉంటుందంటే ఒక మంచి మాస్టర్ ఆ జోష్ ఉంటుంది అనమాట. నేను వెళ్ళిన ప్రతి షోలో కూడా నా ఓపెనింగ్ సాంగ్ ఇదే ఉంటుంది అనమాట. ఇదే పెట్టుకొని గణేశుడిని చక్కగా జనాలకు వినిపించి అక్కడి నుంచి పాటలు మొదలెడతా. ఇక్కడ ఏదో సర్ప్రైజ్ ఉంటుంది అన్నారు మాకు. ఎస్, నేను 2019 నుంచి 19లో నా ఇండిపెండెంట్ ఆల్బమ్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక 3 చేసిన తర్వాత 3-4 చేసిన తర్వాత ఒక 2-3 చేసిన తర్వాత ఒక మహానుభావుడికి పంపించాను. ఆయన నాతో చివరిగా మాట్లాడిన మాటలవే. జనాలందరితో కూడా చివరిగా మాట్లాడి స్విచ్ ఆఫ్ అయిపోయారు. నాతో లాస్ట్ గా మాట్లాడిన మాటలవే. అది వినిపిస్తాను. ప్రవీణ్,
బాలుగారు మీరు పంపిన 2 వీడియోల తర్వాత చాలా ఆలస్యంగా మీకు జవాబిస్తున్నాను. ఏమనుకోవద్దు, ఏదో పనుల తొందర వల్ల, ప్రయాణాల వల్ల. తాపీగా వినాలి, నిశ్శబ్దంగా వాతావరణం ఉన్నప్పుడు వినాలని ఇప్పుడే విన్నాను. ఎంత బాగా పాడేవయ్యా, చాలా చాలా బాగా పాడావు. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. అది కాస్త ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. చాలా బాగా పాడుతున్నావు. చాలా సంతోషం వేసింది నాకు, చాలా సంతోషం. అన్ని లక్షణాలు, ముందు భావం చాలా బాగుంది నువ్వు పాడుతున్నప్పుడు, అది చాలా ముఖ్యం. శృతి, ఉచ్చారణ, లయ ఇవన్నీ ఉన్నాయి. అక్కడే తేడా. మిగతా వాళ్ళకు ఒక పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తేడా ఏమిటి అంటే భావ ప్రకటనే. అది చాలా బాగా ఉంది నీలో. మంచి గాత్రం. భగవంతుడు అతి త్వరలో నీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి దారిని చూపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నాకు చేతనైంది, నేను చేసిన తర్వాత నీకు చెప్తాను. శుభం. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు వాయిస్ ఇది? ఇంకా బాలుగారు ఇంకా మోస్ట్లీ ఇంకొక 25 డేస్లో 30 డేస్లో ఇంకా కంప్లీట్గా అందరికీ దూరం దూరం అవుతారనంగా లాస్ట్లో ఆయన హాస్పిటల్ నుంచి పెట్టినటువంటి ఆడియో అన్నమాట. ఆ వాయిస్ లో చాలా చేంజ్ కనిపిస్తోంది కదా. అప్పటికి అంటే ఆయన అప్పటికే ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. దయచేసి నాకు ఎవరు ఫోన్లు చేయకండి, నేను బాగానే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అని అందరితో చెప్పినటువంటి సమయంలో నేను పంపించాను. అంటే దానికన్నా ముందు అప్పుడే హాస్పిటల్కి అలా ఉంటున్నారు, అప్పుడే జాయిన్ అయినారు. ఆ టైంలో పంపించినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యారు అనమాట. రెస్పాండ్ అయ్యి పంపించారు. అదే చెప్తున్నాను కదా, నేను బాలు గారిని ఎంత ప్రేమించానో అంతగా భగవంతుడు ఆయనకి దగ్గర చేశారు. నన్ను దగ్గర చేసి ఆయనతో పాటు కలిసి వర్క్ చేసేటువంటి, ఎక్కడో దూరం నుంచి ఆయన్ని చూసి ఆ ఊచలు పట్టుకుని ఎలా చూస్తూ దూరం నుంచి చూసిన వ్యక్తిని సెల్ ఫోన్లో, వాట్సాప్లో ఎవ్రీడే గుడ్ మార్నింగ్ సార్, ఆయన గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అని చెప్పి పెట్టడం, ఇదన్నీ నాకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంట ఎంత దొరికిందిరా నాకు ఒక గొప్ప అదృష్టం అనిపిస్తుంటుంది అనమాట. నిజంగా చాలా అదృష్టవంతులు. అందులోనూ ఆ బాలు గారి వాయిస్ అలా తను ఆ కండిషన్ లో ఉండి కూడా మీకు ఒక ఆశీర్వచనాలు ఇవ్వడం అనేది అది నిజంగా మర్చిపోలేనటువంటి ఆడియోని అందుకే భద్రంగా దాచుకున్నాను అనమాట. నేను ఉంచనివ్వండి, ఎప్పటికీ అలాగా ఉండనివ్వండి. అది భద్రంగా దాచుకున్నాను. ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ అన్ని విని కూడా ఆయన ఒకనొక సందర్భంలో కూడా ఇది సరిపోక మళ్ళీ ఫోన్ చేశారు నాకు. ఆయన ఫోన్ చేసి, గురుగారు మీరు అంతా హ్యాపీగా, అంతా ఓకే కదా గురుగారు, అంత బాగుంది, నువ్వునేమయ్యా రోజుకి ఒక పాటలో అమ్మాయితో మంచిగా డాన్స్ చేస్తున్నావు అని నవ్వించారు అనమాట. అలా అలా ఒక మెమరీగా గుర్తుండిపోయాను. ఎప్పటికీ ఉంటారు మీతో అలా బాలు గారు. అంతే అంతే. నేను అంటే బాలు గారికి అభిమానం కన్నా కూడా నేను డివోటీ అండి. ఆయన ఒక భక్తుడిని ఆయనకి నిజంగా. భద్రాచల రామదాసు రాముల వారికి ఎలా భక్తుడో బాలు గారికి నేను అలా భక్తుడిని. అది అలా చెప్పుకోవడంలో చాలా గర్వపడతాను అన్నమాట. నిజంగా అలాంటి అదృష్టం లేదు, అలాంటి భావన చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. అందులో ప్రవీణ్ ఉన్నారు. నేను ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాను అండి లైఫ్ లాంగ్. అందుకని నేను వెళ్ళిన ప్రతి చోట కూడా, ప్రతి స్టేజ్ పై కూడా, నేను ఈ స్టేజ్కి రావడానికి కారణమైనటువంటి నా స్ఫూర్తి ప్రదాత బాలు గారికి నమస్కరిస్తున్నానని చెప్పి నేను స్టార్ట్ చేస్తాను ఏ షో అయినా కూడా. నేను ఎన్ని సినిమాల్లో పాటలు పాడినా, ఇప్పటివరకు ఒకటి 72 ఫిల్మ్స్లో పాడాను. నేను పాడిన ఎన్ని షోలు చేస్తున్నా కానీ నన్ను ఆ పాడుతా తీగ ప్రవీణ్ అన్నట్టే పిలుస్తారు అనమాట. ఆ బాలు గారి శిష్యుడయ్యా పాడుతా తీగ ప్రవీణ్ అన్నట్టే అంటారు అనమాట నన్ను. సో అది నాకు ఒక గొప్ప వరంగా ఫీల్ అవుతాను నేను. ఆ గుర్తింపు అనేది అందరికీ అంత ఈజీగా రాదు. అది నా అదృష్టం, అమ్మవారి యొక్క అనుగ్రహం అంతే. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నాను ప్రవీణ్. మీకు బాలు గారి ఆశీర్వచనాలు అలాగే ఉంటాయి, అమ్మవారి అనుగ్రహం, సరస్వతీదేవి కటాక్షం అనేది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీరు ఇలాగే కొనసాగుతూ ఉండండి. తెలుగు భాషకి సంబంధించి, తెలుగు పద్యాలకు సంబంధించి నెక్స్ట్ జనరేషన్కి తరతరాలుగా మిగిలి ఉండేలా చేస్తున్నటువంటి మీ కృషికి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. థ్యాంక్ యూ.